హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి. ఈ పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో చేసినప్పుడు ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మన ఛానల్లో కాకరకాయ ఉల్లికారం కూడా చేసి పెట్టానండి వీడియో అనేది. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక 3 కట్టల వరకు పాలకూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకున్నాను. అది వేస్తున్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం కచ్చపచ్చ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు నూనెలో చిట్పట్లాడి చల్లారేంత వరకు వెయిట్ చేయండి. కరివేపాకు క్రిస్పీగా అవుతుంది, మనకు తినేటప్పుడు బాగుంటుంది. సో ఇలా కరివేపాకు కూడా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఉల్లికారం పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లికారంని నూనెలో మంచిగా ఉడికించుకోవాలండి. సో కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 మినిట్స్ మంచిగా వేయించుకోండి. ఇదే మెయిన్ పాయింట్ అనమాట మనకి ఈ పాలకూర ఉల్లికారంలోకి. ఈ ఉల్లికారం మంచిగా నూనెలో వేగాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తంగా వేసుకున్నాక మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మెల్లిగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంటూ మంచిగా ఉల్లికారం పాలకూరకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా మొత్తంగా కలుపుకున్నాక మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో వదిలేసి అలా వదిలేసేయండి. పాలకూర ఉల్లికారం బాగా ఉడుకుతుంది కదా, మనకి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది పాలకూరలోంచి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పాలకూరలో వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకున్నామంటే మనకి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. దీన్ని నేను చపాతీకి తీసుకున్నాను. చాలా బాగుంది, అద్దిరిపోయిందండి టేస్ట్. ఒకసారి ఇలా ఈ పాలకూర ఉల్లికారంని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో, ఇంకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన రెసిపీస్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.